కావాలనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్. డైలీ గ్రూప్ లో దాదాపు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అయినా ఇంకోసారి గుర్తు చేస్తున్నాను మీకు. లేదంటే గ్రూప్ లో పిన్ చేసి పెట్టండి సార్. ఎస్, డెఫినెట్లీ పెడతాను. నో పిన్ ఇష్యూ. చేసి పెట్టేస్తే రెగ్యులర్ ఉంటుంది కదా. షూర్, డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. సో ఫ్రెండ్స్, మనకు ఆటోమేటిక్ గా ఫైనల్ గా మనం మన టాపిక్ లోకి వస్తున్నాం. కాబట్టి మన టాపిక్ గురించి ముందుగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన టాపిక్ గురించి మనం తెలుసుకుంటామో, బయట ఉన్న వాటికి మన సిస్టమ్కి తేడా ఏంటిది, ఏ విధంగా మనం ఇందులో సక్సెస్ అవుతాం అనే విషయాలు మనం తెలుసుకోవాలి. సో ముందుగా గ్రోకాయిన్ జాయింట్ సిస్టంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్ అండి, వామ్ వెల్కమ్. ప్రతి ఒక్కరికి కూడా, అందరు కూడా విన్నర్సే. ఫస్ట్ పాయింట్ విన్నర్స్తోనే స్టార్ట్ చేస్తున్నాను. అందరు కూడా విన్నర్సే. ఇందులో ఎవరైతే వచ్చారో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ తెలుసుకోండి. సో సబ్జెక్ట్ తెలుసుకోవడం వల్ల మనం వేరే వాళ్ళకు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా చెప్తామో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దాని వలన వాళ్ళు కూడా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ తెలియదో ముందుకెళ్ళడం కష్టం అండి. ఎందుకంటే ఎవరికైనా చెప్పాలంటే, అయ్యో ఇతను ఏమేమి క్వశ్చన్ అడుగుతాడో, మన దగ్గర సమాధానం ఉంటుందో లేదో, ఇవే డౌట్లు వచ్చి ఏం చేస్తారంటే ఎవరికి చెప్పకుండా మానేస్తూ ఉంటారు. అదే సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, చెప్పుకుంటా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇందులో సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సో సబ్జెక్ట్ తెలుసుకోవాలి. సో వెల్కమ్ అండి గ్రోకాయిన్ జాయిన్కి. ఇందులో మెయిన్గా మనకు స్పెషల్గా ఇందులో సక్సెస్ కావడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రీబర్త్. రెండవది సింగిల్ లైన్. ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యక్తి జాయిన్ అయినా కూడా ఒకటే లైన్లో రావాలి. కాబట్టి లైన్ ఎక్కడైతే ఎండ్ ఉందో అక్కడే వెళ్ళి నిలబడాలి. ఓకే, ఇక్కడ గొప్పగా ఈ సిస్టమ్ని డిజైన్ చేయడానికి కొన్ని మెథడ్స్ కూడా ఉపయోగించారు. అది ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ సిస్టంలో రకరకాల కోడింగ్స్ ఉన్నవి. ఓకే, ఒక క్యాల్కులేషన్ ఉంది. సో రీబర్త్ అయితే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, మామూలుగా ఏ విధంగా వస్తుంది, రెఫరెన్స్ వల్ల ఏ విధంగా వస్తుంది, వాళ్ళ రీబర్త్ అయిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనే ఈ క్యాల్కులేషన్స్ కానివ్వండి, కోడింగ్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా డిజైన్ చేయబడ్డాయి. ఇంకేందంటే ఇందులో స్పెషల్గా ఈ సిస్టమ్ని వేరే వాళ్ళు కాపీ చేయకుండా కాపీ రైట్స్ కూడా తీసుకోవడం జరిగింది. వేరే వాళ్ళకి అవకాశం లేదు మళ్ళీ ఈ సిస్టమ్ని తీసుకురావడానికి. సో కాబట్టి ఈ సిస్టంలో ఎవ్రీ పర్సన్ కూడా విన్ అయిపోతారు. ఓకే, సో ఇది అంటే వర్డ్ వైజ్గా సింగిల్ లైన్తో సింగిల్ లైన్తో వచ్చినటువంటి ఆటోపుల్ సిస్టమ్ అండి. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విన్నర్సే. సో బయట కంపెనీస్కి మన సిస్టమ్కి తేడా ఏంటంటే ఇందులో రీజనరేషన్ ఉంది, ఆటోమేటిక్ రీజనరేషన్. కాబట్టి కమ్యూనిటీ అనేది సిస్టమ్ ఇందులోనే రెడీ చేస్తుంది. కమ్యూనిటీని మన సిస్టమే రెడీ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ కమ్యూనిటీ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. కాబట్టి అందరికీ వెంటనే ఇన్కమ్ వచ్చేస్తాయి. వాళ్ళ టైం అండ్ డేట్ని బట్టి వెంటనే ఇన్కమ్ వస్తాయి. ఓకే, సో కాబట్టి ఈ సిస్టంలో వచ్చిన ప్రతి ఒక్కరు విన్నే. కాబట్టి మరి సిస్టమ్ ఎలా పని చేస్తుందనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇందులో ఈ మెథడ్స్లో క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ మెథడ్ అయితే, సెకండ్ మెథడ్ వచ్చేసి అన్లిమిటెడ్ రిబర్త్ ఐడీస్ అండి. సో ఒక వ్యక్తి వస్తే అతని యొక్క ఐడీస్ ఎన్ని అయితే రిబర్త్ అవుతాయో అంత కూడా వేరే వాళ్ళకి యూజ్ అవుతూ పోద్ది. రైట్. సో ఈ రిబర్త్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఆటప్పుడు రావడానికి 100% అవకాశం ఉంది. ఎందుకంటే రిబర్త్ అయిన వాళ్ళు ఏం కావాలంటే ఇక్కడ ఆటోమేటిక్గా వెనుక ఎక్కడైతే లైన్ ఉందో అక్కడ పోయి నిలబడాలి. సో దానివల్ల ముందున్న వాళ్ళకు ఫోర్స్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వచ్చే విధంగా చాలా అద్భుతంగా సిస్టమ్ని డిజైన్ చేసి మన BEP20 నెట్వర్క్లో, BEP20 బ్లాక్ చైన్లో దీన్ని రన్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం పేమెంట్ దేనిలో చేస్తున్నాం,
BP20లో చేస్తున్నాం, USDT BP20లో చేస్తాం. దాని నెట్వర్క్ ఫీ పెడుతున్నాం, BNB నెట్వర్క్ ఫీ పెడుతున్నాం. సో ఈ సిస్టమ్ BP20 బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది కాబట్టి మనం హ్యాపీగా దీన్ని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇందులో డౌట్ పడే అవసరాలు ఏవి లేవండి, హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఎలా పనిచేస్తుంది ఏంటనేది మనము చక్కగా తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, కంపెనీ గురించి 2 మాటలు చెప్పాలంటే, కంపెనీ జనాలకు చక్కటి ఇన్కమ్ ఇవ్వడానికి ఏర్పాటైనటువంటి సంస్థ, ఏర్పాటైనటువంటి సిస్టమ్. అందరికి ఇన్కమ్ రావాలి, ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఇవ్వడానికే. వేరే వేరే సిస్టంలలో చాలా మెంబర్స్ చాలా రకాల కోల్పోయారు, కానీ ఈ సిస్టంలో ఎవరు కూడా కోల్పోవడానికి అవకాశం లేకుండా ముందు జాగ్రత్తగా రిబర్త్ సిస్టమ్ పెట్టడం జరిగింది. రిబర్త్ సిస్టమ్. సో ఈ రిబర్త్ కావడం వల్ల కమ్యూనిటీ అలా 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 పెరుగుతూనే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సో ఇది కంప్లీట్గా స్మార్ట్, అంటే AI టెక్నాలజీ ద్వారా రన్ అవుతుంది. ప్రతిదీ కూడా AI కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, విత్డ్రాల్స్ కానివ్వండి, P2P ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా విత్ ఇన్ సెకండ్లలో అయిపోతున్నాయి, విత్ ఇన్ సెకండ్స్. ఎందుకంటే సిస్టమ్ని రన్ చేసేది మనకు ఏదైతే ఉందో, ఓకే, సిస్టమ్ రన్ చేసే AI టెక్నాలజీ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా అన్ని సవ్యంగా జరుగుతుంది. AI టెక్నాలజీ, ఆ తర్వాత BNB చైన్. ఓకే, BNB చైన్ ద్వారా అంటే BP20 నెట్వర్క్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి ఎటువంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా మనం ఇందులో పని చేసుకుంటూ వెళ్ళొచ్చని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. సో మనకి సిస్టమ్ ఏదైతే వచ్చిందో, ఈ సిస్టమ్ చరిత్రను తిరగరాయడానికి వచ్చినటువంటి సిస్టమ్ అండి. అంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ మీద డిపెండ్ అయ్యే వర్క్ చేసుకుంటూ వెళ్తారు, మార్కెట్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారా, ఆ విషయాలన్నీ కూడా మన సిస్టమ్ మొత్తం తుడిచిపడేసి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా విన్నే అని కరాఖండితంగా చెప్పుకుంటూ ఈ యొక్క మల్టిపుల్ అంటే MLM కాన్సెప్ట్ ఏదైతే ఉంది, MLM కాన్సెప్ట్కి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొంగలో దొక్కి మన సిస్టమ్ కొత్తగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా సిస్టమ్ తీసుకొచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇందులో. ఓకే, చరిత్రనే మార్చేస్తుంది. కాబట్టి ముందు ఫ్యూచర్ ప్రతి ఒక్కరిది చాలా బ్రైట్గా ఉండబోతుంది. కాబట్టి అందరు కూడా ఇందులో విన్నర్స్. ఓకే, సో ఇకపోతే మనకు గ్రోకాంజాన్ అంటే ఏం లేదండి, ఇది AI ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కలుపుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన సిస్టమ్. పర్సన్స్ ని ప్రతి ఒక్కరిని కూడా కలుపుతూ వెళ్తుంది. అది కూడా ఎలా, AI టెక్నాలజీ ద్వారా కలుపుకుంటూ వెళ్తుంది. అంటే రిబర్త్ అయిన ఐడీస్ అన్ని కూడా కింద పడుతూ ఉంటాయి చూడండి, వాటిని అన్నట్టు మనం చేసుకుంటా హ్యాపీగా కలుపుతూ వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుంది. సో ఆ విధంగా కోడింగ్స్ ఉన్నాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా అలాగే పని చేసుకుంటూ వెళ్తాయి. కాబట్టి ఎక్కడ స్ట్రక్ అనేది కాదు, ఎక్కడ ఆగిపోదు. ఓకే, సో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా 100% డిస్ట్రిబ్యూషన్ అండి. ఆ తర్వాత మనకు విత్డ్రాల విషయానికి వస్తే అన్లిమిటెడ్ విత్డ్రాల్స్ ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి మార్పు లేదు. సో ఈ విధంగా కంపెనీ ప్రతి ఒక్కరి బాగు కోసం ఏర్పడ్డది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ అనేది చూయించే ఆ తర్వాత కోటీశ్వరులను చేసుకుంటూ వెళ్తుంది. ఎవరైతే నమ్ముకొని ఉంటారో, నమ్మని వాళ్ళ గురించి మనం ఎవరు కూడా మాట్లాడలేమండి. ఎందుకంటే నమ్మని వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వేస్టే. సో ఇకపోతే కాంపౌండింగ్ అందరికీ తెలిసి ఉంటుంది. కాంపౌండింగ్, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ కాంపౌండింగ్ విషయానికి వస్తే, సో రోజుకు ₹1 చొప్పున మనము డబుల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఒక నెలలో కోట్లలో వెళ్ళిపోతుంది. చూడండి కాంపౌండ్ యొక్క పవర్ అంటే 1 1 2 అవుతాయి, 2 2 4 అవుతాయి, 4 4 8 అవుతాయి, ఇలా పెరుగుతూనే పోతాయి. అన్లిమిటెడ్ రిబర్త్ అంటే అన్లిమిటెడ్ రిబర్త్ ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ సిస్టంలో కమ్యూనిటీ అనేది బాగా పెరుగుతూ పోద్ది. సో ఇదేమవుతుందంటే వేరే వాళ్ళ ఆటోపల్లి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఆటోమేటిక్గా ఎవరిదైతే ఆటోపల్లి వెళ్ళడానికి హెల్ప్ అయిందో ఆటోమేటిక్గా అతను కూడా మళ్ళీ
ఈ సిస్టానికి మళ్ళీ రిబర్త్ ఐడీస్ ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే రిబర్త్ ఐడీస్ ఇస్తాడో అతను కూడా మళ్ళీ అద్భుతమైన ఇన్కమ్ సంపాదిస్తాడు. ఓకే, సో ఇందులో అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఐడీస్ రీజనరేషన్ అవుతూనే ఉంటాయి. ఓకే, ఆ తర్వాత మనకు ఇందులో కంప్లీట్గా ఒక మన సిస్టమ్ అంతా కూడా బ్లాక్ చైన్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ యొక్క కోడింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైన కోడింగ్స్ కాబట్టి ఆ కోడింగ్స్ వేరే వాళ్ళు కాపీ చేయడానికి అవకాశం కూడా లేకుండా ఇచ్చింది కంపెనీ. కాపీ చేయడానికి కూడా అవకాశం లేకుండా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే, సో కంపెనీ యొక్క విజన్ చాలా సింపుల్ అండి. తక్కువ అమౌంట్తో ఎక్కువ ఇన్కమ్ ఇవ్వడానికి, ఒక సస్టైనబుల్ ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ చక్కటి సిస్టమ్ని తీసుకొచ్చి అందరికి పరిచయం చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి కంపెనీ యొక్క విజన్ అన్నిట్లో ఇంతకుముందు పేజీలోనే చూసాం. ఎందుకంటే కంపెనీ యొక్క మిషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ వచ్చే విధంగా చేయడం. ఇక్కడ 100% గెలుపు అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇప్పుడు ఒక ఐడి చేసుకున్నాం అనుకోండి, ఒక ఐడి ద్వారా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఐడి యొక్క వాల్యూ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ సిస్టంలో ఎవరైతే వస్తారో అందరూ విన్నే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలా పనిచేస్తుంది అనే విషయాలను మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది చాలా సింపుల్ అండి. సో ఇందులో మనం $100తో రావాలి, ఓన్లీ $100తో రావాలి. ఎప్పుడైతే మనం $100తో వస్తామో ఆటోమేటిక్గా మనకు 2 ఐడీస్ జనరేట్ అవుతాయి. 2 ఐడీస్ ఎప్పుడైతే 2 ఐడీస్ జనరేట్ అవుతున్నాయో ఈ 2 ఐడీస్ కాస్త ఆటోపుల్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు 4 ఐడీస్గా మారుతాయి. ఎలా అంటే ఫస్ట్ ఇందులో $100తో 2 ఐడీలు వస్తున్నాయి. సో 2 ఐడీలు కూడా ఆటోపుల్లో నిలబడుతున్నాయి. 2 ఐడీలు ఏ విధంగా అవుతున్నాయి అంటే $50 ఇందులో వస్తున్నాయి. సో $50 2 ఐడీలు కూడా ఎట్ ఏ టైం ఆటోపుల్లో పోయి నిలబడుతున్నాయి. సో ఎట్ ఏ టైం ఆటోపుల్లో వెళ్ళి నిలబడడం వల్ల వీళ్ళ యొక్క టైం ఏదైతే ఉందో ఆ టైం అండ్ డేట్ ప్రకారంగా వాళ్ళకి ఆటోపుల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. మరి ఆటోపుల్లో ఈ 2 ఐడీస్ ఎంత ఇస్తున్నాయి అంటే ఒక్కొక్క ఐడి నుండి $40 ఆటోపుల్కి ఇవ్వడం జరుగుతుంది. సో 50-50తో ఏర్పడినటువంటి ఈ యొక్క ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళి 40 ఆటోపుల్కి వెళ్ళి మిగిలింది వాటిని స్పాన్సర్కి $5, ఆ తర్వాత సిస్టమ్కి $5 చొప్పున డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవ్రీ ఐడి మీద కూడా ఇంతే, ఎవ్రీ ఐడి అయినా కూడా మనకు డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఇమ్మీడియట్గా ఉంటుంది, 100% ఉంటుంది. అందులో మార్పు ఏం లేదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 2 ఐడీలతో వస్తున్నారు. ఆ 2 ఐడీలు ఎప్పుడైతే ఆటోపుల్ ఇన్కమ్ తీసుకుంటాయో ఆటోమేటిక్గా 4 ఐడీలు ఆటోపుల్లో వెళ్తున్నాయి, అంటే రిబర్త్లో వెళ్తున్నాయి. అలాగే 4 ఐడీలు కాస్త 8 అవుతాయి, 8 ఐడీలు కాస్త 16, 16 కాస్త 32 ఇలా పెరుగుతూనే పోతాయండి. సో మీ ఐడీస్ ఎంత పెరిగితే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ఐడి మీద $20 వస్తాయి. అదే మనకు 100 ఐడీలు ఉంటే 100 × 20 మనం లెక్కేసుకోవచ్చు, $2000 మనము తీసుకోవచ్చు. సో ఇలా ఎప్పటికీ జరిగే ప్రక్రియ ఎప్పటికి జరుగుతూనే ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఇక్కడ ముందొచ్చినా వెనుకొచ్చినా ఎవరు కూడా ముందు కాదు, ఎవరు కూడా వెనుక కాదు, అందరూ ముందే అందరూ వెనుకనే. ఎందుకంటే ఇక్కడ రీసైకిల్ అవుతుంటది కాబట్టి పైన ఆటోపుల్ తీసుకున్న వ్యక్తి పైన ఉన్న వ్యక్తి ఏమవుతారు, ముందు వచ్చిన వ్యక్తి అవుతారు కదా. పైన ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్పాన్సర్ అవుతారు. కానీ ఎప్పుడైతే అతనికి ఆటోపుల్ వస్తుందో ఆటోమేటిక్గా అతను ఏం కావాలి, కిందికి వెళ్ళి నిలబడాలి. లాస్ట్ ఎక్కడైతుందో అక్కడ వెళ్ళి నిలబడాలి. అంటే ఇక్కడ నో అప్లైన్ నో డౌన్ లైన్, అందరు అప్లైన్సే అందరు డౌన్ లైన్స్. కాబట్టి అప్లైన్ డౌన్ లైన్ అనే ఫీలింగ్స్ పెట్టమాకండి. ఓకే, సో ఈ విధంగా మనకు ఉంటుంది. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఎంట్రీ వచ్చేసి ఓన్లీ $100 అండి. చూడండి, ఓన్లీ $100 మాత్రం ఎంట్రీ. ఈ $100తో 2 ఐడీలు ఏర్పడతాయి 50-50తో. సో ఈ 2 ఐడీలు కూడా ఆటోపుల్లో వెళ్తాయి. ఆటోపుల్లో వెళ్ళినప్పుడు సో స్పాన్సర్కి వెళ్ళడం, ఆ తర్వాత సిస్టమ్కి వెళ్ళడం, మిగిలింది ఆటోపుల్లో వెళ్ళడం జరుగుతుంది. మరి మనం రావడం వల్ల, మనం జాయిన్ కావడం వల్ల కంపెనీకి అయితే $5 పోతున్నాయి. సో స్పాన్సర్కి ఎంత పోతున్నాయి, 5 పోతున్నాయి. మరి దీనికంటే మించింది ఏమైనా ఉందా అంటే మనం ఇందులో ఇప్పుడు ఇన్కమ్స్ గురించి మాట్లాడదాం. ఈ సిస్టంలో ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయో మాట్లాడదాం. సో ఈ సిస్టంలో 2 ఇన్కమ్లు ఉన్నాయండి. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది
రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో స్పాన్సర్ ఇన్కమ్లో ఆటోమేటిక్గా మనం ఒకరికి రెఫర్ చేస్తే 2 ఐడియాలతో జాయిన్ అవుతాడు కాబట్టి ఆటోమేటిక్గా 2 ఐడియాల మీద $5 $10 వస్తాయి. సో దాంతో పాటుగా $10 మళ్ళీ కంపెనీకి కూడా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది స్పాన్సర్ ఇన్కమ్లో. అసలైన ట్విస్ట్ ఇక్కడ ఉంది ఏంటంటే, ఒక్కసారి జాయిన్ అయ్యిండు 2 ఐడియాలు వచ్చినాయి, దాని మీద ఇన్కమ్ వచ్చేసింది. మరి రెండోసారి కూడా రిబర్త్ అవుద్ది. ఎందుకంటే ఎప్పుడైతే అతని యొక్క డేట్ వస్తే ఆ టైంలో మళ్ళీ రెండోసారి మళ్ళీ అతని ఐడియల్ రిబర్త్ కావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనకు మళ్ళీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మళ్ళీ ఆటోమేటిక్గా రిబర్త్ అయ్యి కిందికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎన్నిసార్లు అయితే రిబర్త్ అవుతుంటారో అన్నిసార్లు మీ స్పాన్సర్కి $5 ఇచ్చుకుంటా వెళ్తారు. ఎన్నిసార్లు రిబర్త్ అయితే అన్నిసార్లు స్పాన్సర్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సపోజ్ మీరు ఒక వ్యక్తికి రెఫర్ చేశారనుకుందాం. ఒక వ్యక్తికి రెఫర్ చేస్తే ఆ వ్యక్తి ఒకసారి ఆటోపులు తీసుకుంటే 2 ఐడీల నుండి 4 ఐడీలకు వెళ్ళిపోతాడు. రెండో ఆటోపుల్లో 4 8 ఐడీలు అవుతాయి. ఈ విధంగా 8 ఐడీలు అయినప్పుడు 8 × 5 ఓకే, 8 5 40 అంటే మీ స్పాన్సర్కి $40 వెళ్తాయి. ఓకే, 8 కాస్త 16 అయినప్పుడు మళ్ళీ. సో ఈ విధంగా ఈ సిస్టంలో స్పాన్సర్ ఇన్కమ్ అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. కాబట్టి స్పాన్సర్ ఇన్కమ్ని మనము ఎక్కువగా తీసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి. రెఫరల్స్ అనేది మనం వెతుకుతూ ఉండాలి. ఎప్పుడైతే రెఫరల్స్ ఎక్కువ చేస్తామో ఆటోమేటిక్గా స్పాన్సర్ ఇన్కమ్ మనకు ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండి. ఇక్కడ వర్క్ చేయాలనే కండిషన్ ఏం లేదు, నాన్ వర్కింగ్ ఇన్కమ్ కాబట్టి ఇందులో మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరికి చెప్పకున్నా కూడా జస్ట్ ఒక ఐడి వేసుకొని ఉంటే మనకు హ్యాపీగా ఆటోపూల్స్ అనేది వస్తుంటాయండి. ఆటోపూల్స్ తీసుకోవడానికి ఎటువంటి కండిషన్స్ లేవు. వచ్చామా ఉన్నామా ఖచ్చితంగా రెఫర్ చేయాలనే కండిషన్స్ అయితే లేవు. కాబట్టి ఇందులో ఒకటి అండి, పని చేయకున్నా కూడా అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సింపుల్గా నేను వచ్చాను, జాయిన్ అయ్యాను, వెయిట్ చేస్తున్నాను వస్తుందా రాదా అని. ఆటోమేటిక్గా దాని టైం వచ్చినప్పుడు మనకు $240 వస్తాయి. అంటే ఒక ఐడికి 120, ఇంకో ఐడికి 120 చొప్పున $240 వస్తాయి. ఎప్పుడైతే $240 వస్తాయి అందులోకి వెళ్ళి ఓన్లీ $40 మాత్రమే మనకి ఇచ్చి మిగిలిన $200తో మళ్ళీ 4 ఐడీస్ రిబర్త్ చేస్తుంది. చూడండి ఇక్కడనే ఏం చేసిందంటే కంపెనీ పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరిగింది. పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్ అంటే వచ్చిన డబ్బులన్నీ మనకి ఇవ్వకుండా ఏం చేసిందంటే ఓన్లీ 20% మాత్రం మనకిచ్చి 80%తో మళ్ళీ 4 ఐడీల్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. 4 ఐడీలు కాస్త 8 అవుతాయి, 8 కాస్త 16 అవుతాయి. చూడండి వచ్చిన రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఏదైతుందో దాన్నే ఎక్కువగా రిబర్త్ కోసం వాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వేల ఐడీలుగా మారడానికి కంపెనీ చక్కటి సిస్టమ్ తీసుకురావడం జరిగిందండి. చూడండి ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ ఓన్లీ 5 అండి. మరి అతని యొక్క ఐడీలు అంటే మీరు రెఫర్ చేసిన వ్యక్తి యొక్క ఐడి ఎన్నిసార్లు రిబర్త్ అయితే అన్నిసార్లు అన్ని 5లు వస్తాయండి. సో లెక్కేసుకోవచ్చు ఎన్ని వస్తాయి అనేది. సండే రోజు టెక్నికల్ సెషన్లో అందరు కూడా వాళ్ళ యొక్క స్క్రీన్స్ని షేర్ చేస్తారండి. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా అది అర్థమవుతుంది. ఇకపోతే రిప్రజెంటేటివ్ ఇన్కమ్ విషయానికి వస్తే చూడండి మనకు ముగ్గురు ఇస్తారండి. $40 మనకు ముగ్గురు ఇస్తారు. ఈ ముగ్గురు ద్వారా మనకు వచ్చేది 120 ఒక ఐడి పైన. ఇంకో ఐడి మీద కూడా ముగ్గురు ఇస్తారు, అప్పుడు కూడా 120 వస్తాయి. టోటల్గా 240లోకి వెళ్ళి 40 మాత్రం ఇచ్చేసి 200తోని 2 అంటే 4 రిబర్త్ అవుతాయి. సో ఈ విధంగా ప్రతిది కూడా మల్టిపుల్ అవుతూ వెళ్తుంది. మల్టిపుల్ అవడం ఆ తర్వాత కాంపౌండింగ్ అవడం. చూడండి మనకు 240 ఎప్పుడైతే వచ్చినాయో ఓన్లీ 40 మాత్రం మనకి ఇస్తుంది కాబట్టి అదే రిప్రజెంటేటివ్ ఇన్కమ్. 200తో మళ్ళీ రిబర్త్ అవుతుంది. సో ఈ విధంగా మన సిస్టము డిజైనింగ్ ఉంది, ఆ కోడింగ్స్ వేరు, అన్ని వేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ తీసుకుంటున్నారు. విత్డ్రా విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉందండి. నేను ఎక్కడ చూడలేదు ఇంత అద్భుతమైన విత్డ్రాల్స్. సో జస్ట్ మనం విత్డ్రాల్ అని క్లిక్ చేసి ఓకే కొడితే కథమండి విత్డ్రాల్ వస్తున్నాయి. ఓకే, సో ఈ విత్డ్రాల్ ఎప్పుడైతే మనకు $240 వచ్చినాయి, $40 ఏవైతున్నాయో అదే రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో దాని ద్వారా మనము మన యొక్క ఐడీస్ని ఎన్నిసార్లు మల్టిపుల్ చేసుకుంటే అంత ఇన్కమ్ తెచ్చుకుంటా వెళ్తాం. కాబట్టి హ్యాపీగా ఈ సిస్టమ్ని వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే చెప్పండి, ఏం లేదు, జస్ట్ రండి
అబ్జర్వ్ చేయండి, మీకు వచ్చిన తర్వాత చెప్తే చెప్పండి, లేకుంటే ఏం లేదు. ఖచ్చితంగా కండిషన్ అయితే ఏం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, సో మనకు ఎప్పుడైతే ఇన్కమ్ వస్తో ఆ ఇన్కమ్ ని మనం విత్డ్రా చేస్తే మరి కండిషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి తప్పకుండా. సో మన దగ్గర ఒక $40 ఉన్నాయనుకోండి, అందులోకి వెళ్ళి విత్డ్రా పెట్టాలనుకుంటే ఓన్లీ 30 మాత్రం పెట్టగలుగుతాం. 40కి 40 మనము విత్డ్రా పెట్టినాం అనుకోండి, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి 30 పెట్టుకోవాలి. లేదు మళ్ళీ 10 ఉంచడం ఎందుకు అనుకుంటే, మీ దగ్గర ఉన్నటువంటి డాలర్స్ ని వేరే వాళ్ళకి పీటీపీ ట్రాన్స్ఫర్ చేసి ఐడిల్ యాక్టివేషన్ కి వాడచ్చు. సో విత్డ్రా చేయడం వల్ల మనకి ఇక్కడ 5% ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఆ తర్వాత మనం ఎవరైనా కానివ్వండి, మన అకౌంట్లో ఎక్కువ మొత్తంలో డిపాజిట్స్ అస్సలు చేయకూడదు, విషయం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎక్కువ డిపాజిట్ చేయడం వల్ల సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా అది బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది కాబట్టి ఇవి డిస్టర్బ్ చేసి ఆ సిస్టమ్ రన్ అవ్వకుండా ఆటంకం కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న $330 స్ట్రక్ అయ్యాయి, మళ్ళీ సపోర్ట్కి పెడితే అవి క్లియర్ అయినాయి అనుకోండి, కానీ స్ట్రక్ అవుతాయి. కాబట్టి ఆ విషయం గమనించండి ఫ్రెండ్స్. ఓకే, విత్డ్రా ఫీజు వచ్చేసి ఓన్లీ $5, మిగతా అంతా కూడా హ్యాపీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సిస్టమ్ ఏ విధంగా రన్ అవుతుంది అనే విషయాలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటాం, ఆటోమేటిక్గా ఇందులో మనము హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. సిస్టమ్ రన్ అవ్వడం కావాలి. సో వేరే సిస్టంలో, ఆటోపుల్ సిస్టంలో ఏంటంటే మార్కెట్ మీదనే డిపెండ్ అవుతారు. ఇక్కడ మార్కెట్ మీద డిపెండ్ అయ్యేది ఓన్లీ 34%, మిగిలిన 66% అంతా కూడా కమ్యూనిటీ సిస్టంలోనే రెడీ అవుతుంది. కాబట్టి ఈ విషయం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, సో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మనకు సండే రోజు ఏదైతే ఉందో ఫ్రెండ్స్, సండే రోజు తప్పకుండా మనము టెక్నికల్ సెషన్ పెడదాం. ఎందుకంటే చాలా మెంబర్స్ కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందులో. ఏంటంటే ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఉంది, ట్రస్ట్ వ్యాలెట్ లో మనం లాగిన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని సేఫ్పాలో మార్చే విధంగా ఎలా మార్చాలనే విషయాలు చెప్దాం. ఆ తర్వాత ఎవరెవరికి ఆటపులు ఎంత వచ్చాయి, ఎన్ని రెఫర్ చేశారు అనే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేద్దామండి. ఎందుకంటే అవన్నీ తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలిస్తే అంటే రెఫర్ చేయడం వల్ల ఇంత ఇన్కమ్ ఉందా